ఆదికాండం 6వ అధ్యాయం. మనిషి పాపం, దేవుని తీర్పు, అలాగే నోవహు ఒక విశ్వాసం మరియు రక్షణ ఓడ అనే విషయాలను మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రిని దేవుడు చూపిన కృపను బట్టి మీ అందరికీ నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆదికాండం 6వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం హానోకు దేవునితో నడిచిన జీవితాన్ని చూసాం. కానీ ఈ యొక్క 6వ అధ్యాయంలో మానవ జాతి పూర్తిగా పాపంలోకి దిగజారిన పరిస్థితిని మనం చూస్తాం. ఈ అధ్యాయం 2 గొప్ప సత్యాలను మనకు చూపిస్తుంది. ఒకటి, దేవుడు పాపాన్ని సహించడు. దేవుడు తనను నమ్మిన వారికి రక్షణ మార్గాన్ని సిద్ధం చేస్తాడనే విషయాన్ని మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ఒక్కొక్క వచనం మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. కనుక మనం యొక్క ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. మనుష్యుల సంఖ్య పెరగడం మరియు పాపం అనేది పెరిగినట్లు మనం చూడొచ్చు. భూమి మీద మనుషులు విస్తరించసాగినప్పుడు మనుషులు పెరిగారు. వారిలో దేవుని భయం అనేది తగ్గిపోయింది. వారు తమ స్వంత కోరికల ప్రకారం జీవించడం ప్రారంభించినట్లు మన యొక్క వచనం మనం చూడొచ్చు. దేవుని కుమారులు ఎవరు? ఈ వచనంపై వివిధ అభిప్రాయాలు అనేవి మనకు కనిపిస్తాయి. కొంతమంది వీరిని దేవుని భక్తులైన వంశానికి చెందినవారని అంటారు అని భావిస్తారు. మరికొందరు పండితులు ఏమంటారంటే దేవదూతలతో సంబంధం ఉన్నవారని కొంతమంది భావిస్తారు. అయితే ప్రధాన సందేశం ఏంటంటే మనిషి దేవుని చిత్తాన్ని విడిచి తన కోరికలను అనుసరించినట్లు మన యొక్క వచనంలో మనం చూడొచ్చు. 6వ వచనం 3వ వచనం చూసినట్లయితే కనుక అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను గమనించిన ప్రియమైన వాళ్ళారా, నా ఆత్మ మనుషునితో ఎల్లప్పుడూ వాదించదు. దేవుడు మనిషికి పరిమిత సమయం ఇచ్చాడు. ఇది దేవుని సహనానికి కూడా తీర్పుకు కూడా సూచనగా మనకు కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అయితే అస్సాంలో మనం చూసినట్లయితే కనుక మొత్తం ఫ్లడ్ అనేది వచ్చినట్లు, అలాగే ఎన్నో ప్రమాదకరమైన విషయాలు యొక్క ప్రపంచంలో జరుగుతున్నాయి. ఎన్నో యుద్ధాలు అనేవి మనకు జరుగుతున్నాయి. ఎన్నో కరువుతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మనం ఈ యొక్క పాలిటిక్స్ అన్ని చూస్తున్నట్లయితే కనుక చాలా మన యొక్క హృదయం అనేది గుబులు పట్టే విధంగా ఉన్నాయి. అని గమనించండి. దేవుని యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా మనకి ఎన్నో హెచ్చరికలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ మన యొక్క రెండవ రాకడ ఆయన త్వరలో రాబోతున్న విషయాన్ని మనం గ్రహించినట్లయితే కనుక మన యొక్క ఆత్మీయ జీవితం మనం ఏ విధంగా ఉన్నది, ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతామా లేదా అనే విషయాలను మనం గ్రహించుకోవాలి. అలాగే 4వ వచనం మనం చూసినట్లయితే కనుక ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండి తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. ఇక్కడ మనకి చూసినట్లయితే కనుక నెఫీలియులు కనిపిస్తారు. ఆ కాలంలో భూమిపై బలవంతులు వీరే అన్నట్లు మనకి వాక్యం చదివిస్తుంది. అలాగే ప్రసిద్ధులు కూడా వీళ్ళే అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది. మనిషి బాహ్యశక్తి, పేరు, ప్రతిష్టను వెతికాడు. కానీ దేవుని దృష్టిలో నీతి లేకపోతే అది విలువ లేనిదని మనం గుర్తించాలి. అలాగే 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, మానవుల దుష్టత్వం మనకు కనిపిస్తూ ఉంది. భూమి మీద మనుషుల చెడుతనం గొప్పదని యెహోవా చూచెను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు కేవలం మన చర్యలను మాత్రమే చూడడు, మన హృదయాలోచనలను కూడా చూస్తాడు. మనిషి హృదయంలో చెడు ఆలోచనలు, స్వార్థం, హింస, అసూయ, దేవునికి వ్యతిరేకత అనేది ఎక్కువ పెరిగిపోయినట్లు మనం చూడొచ్చు.
అలాగే ఆది కాండము ఈ యొక్క 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ యొక్క యెహోవా భూమిని చూసినప్పుడు మనుషులను చేసినందుకు విచారించారంటండి. ఈ యొక్క మనం ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం ధ్యానించినప్పుడు మనం డిస్కస్ చేసిన విషయాలు ఏంటంటే, యేసు పౌలు వారు ఈ యొక్క సృష్టించిన ప్రతిదాన్ని చూసి 6వ దినమున ఎంతో మంచిది అన్న మాటను పలికినట్టు మనం చూడొచ్చు. కానీ ఇక్కడ నరులను చూసినందుకు ఆయన ఏం చేస్తున్నారంటే సంతాపం అంటే బాధపడుతున్నట్లు మనం చూడొచ్చు. దేవుడు బాధపడటం అంటే ఆయన తప్పు చేశాడని కాదు, కానీ ఇది దేవుని యొక్క హృదయంలోని దుఃఖాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడు ప్రేమకల తండ్రి. మనిషి నాశనం కావడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనిషి నాశనం అవ్వడం వల్ల తండ్రిని దేవునికి అలా మనుషునికి ఉన్న సంబంధం దూరం అయిపోతుంది. అందుకే ఆయన ఇక్కడ సంతాపం పడుతున్నట్లు బాధపడుతున్నట్లు మన యొక్క వచనంలో మనం చూడొచ్చు. అదే 7వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈ యొక్క 7వ వచనంలో మనం చూసినట్లయితే కనుక దేవుడు భూమిపై ఉన్న జీవులను తీర్పు చేయాలని నిర్ణయించినట్లు మనం చూడొచ్చు. ఎందుకంటే పాపం అనేది పరాకాష్ఠకు చేరింది. ఇక్కడ గమనించినట్లయితే కనుక దేవుని తీర్పు ఎప్పుడు తొందరపాటు కాదు. ఆయన చాలా కాలం సహిస్తాడు. కానీ పాపం మార్పు లేకుండా కొనసాగుతూనే ఉంటే తీర్పు అనేది వస్తుందనేది మనం గ్రహించాలి. 8వ వచనం మనం చూసినట్లయితే కనుక, అయితే నోవాహు దృష్టి యందు కృప పొందిన వాడయ్యను. ఇక్కడ నోవాహు అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. దేవుని దృష్టిలో కృప పొందిన వాడై ఉన్నట్లు మనం చూడొచ్చు. నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందినని మనకు కనిపిస్తుంది. ఇది ఈ అధ్యాయంలోని ఆశా వాక్యం అనేది మనం గుర్తించవచ్చు. ప్రపంచం మొత్తం చెడిపోయినా ఒక వ్యక్తి దేవుని కోసం జీవించాడు అనే విషయం మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే 9వ వచనం, నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఈ యొక్క 9వ వచనం మనం చూసినట్లయితే దీన్ని మనం చాలా విధాలుగా మనం చూడొచ్చు. నోవాహు నీతిమంతుడిగా కనిపించారు. తన తరములో నిందారహితుడిగా కనిపించినట్లు అలా నోవాహు దేవునితో నడిచాను అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ నోవాహు 3 లక్షణాలు మనం చూడొచ్చు. ఒకటి, నీతిమంతుడు అంటే దేవునిపై విశ్వాసంతో జీవించే వ్యక్తిగా మనం చూడొచ్చు. రెండవది, నిందారహితుడు అనగా అర్థం ఏంటంటే తన కాలంలోని చెడును అనుసరించలేదు. మూడోది ఏంటంటే దేవునితో నడిచాడు అనగా హానోకులాగా దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లు మనం చూడొచ్చు. కనుక గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వచనాల్లో ఈ 3 విషయాల్లో మనం నోవాహును దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో నడిచిన వారుగా మనకు ఉన్నట్లు మనం చూడొచ్చు. అలాగే ఆది కాండం 6వ అధ్యాయం 10వ వచనం, సేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. ఇక్కడ మనకు నోవాహుకు 3 కుమారులు, సేము, హాము, యాపేతు. దేవుడు నోవాహు కుటుంబాన్ని తన రక్షణ ప్రణాళికలో ఉపయోగించుకుంటున్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే 11వ వచనం 12వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇక్కడ భూమి చెడిపోయిందని, భూమి హింసతో నిండిపోయిందని, అలాగే భూమి యొక్క మార్గం, మానవుల యొక్క మార్గం అనేది చెడిపోయిందని, మనిషి తన సృష్టికర్తను మర్చిపోయారని మనకి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు జీవిస్తున్నట్లు మనం చూడొచ్చు. 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయొద్దని అనుకున్నాను. 13వ వచనం చూసినట్లయితే దేవుని తీర్పు ప్రకటన మనకు కనిపిస్తుంది. దేవుడు నోవాహుతో చెప్పాడు, సమస్త శరీరులకు అంతము చేయాలని నేను నిర్ణయించుకున్నాను. దేవుడు నోవాహుకు ముందుగానే తన ప్రణాళికను తెలియజేసినట్లు మనం చూడొచ్చు. 14వ వచనం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడని చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది.
ఆ ఓడ 300 మూరలు పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని పక్కను ఉంచవలెను. కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇక్కడ ఓడ నిర్మాణం అనేది ఒక 14 నుండి 14, 15, 16 వచనాలు మనం చూడొచ్చు. దేవుడు నోవాహు ఓడ నిర్మించమని చెప్పాడు. ఓడ వివరాలు మనం చూసినట్లయితే కనుక గోఫేరు కలప, గదులు, అలాగే లోపల బయట పూత, నిర్దిష్ట కొలతలు, దేవుడిచ్చిన సూచనల ప్రకారం నిర్మించాలి. ఇక్కడ మన ఆత్మీయ రూపంలో చూసినట్లయితే కనుక ఈ యొక్క ఓడ అనేది దేవుని యొక్క రక్షణ మార్గానికి సాదృశ్యం. ప్రళయం నుండి రక్షణ పొందడానికి ఓడలోకి రావాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే పాపం నుండి రక్షణ పొందడానికి యేసుక్రీస్తులోకి రావాలనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే 17వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. 17వ వచనం దేవుడు జలప్రలయం గురించి చెప్పాడు. ఇది ప్రపంచవ్యాప్త తీర్పు అనేది మనం చూడొచ్చు. దేవుని న్యాయం ఎంత నిజమో చూపిస్తుంది. అలాగే 18వ వచనం మనం చూసినట్లయితే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడెండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఇక్కడ దేవుని నిబంధన మనకు కనిపిస్తుంది. దేవుడు నోవాహుతో తన నిబంధనను స్థాపించినట్లు, అలాగే నోవాహుతో మాత్రమే కాదు అతని కుటుంబం కూడా రక్షణ పొందింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. అలా 19వ వచనం మనం చూసినట్లయితే, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నీవు 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము జంతువులలోని వాటి జాతుల ప్రకారము నేలను, ప్రాకు వాటిలన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. అట్లాగే మనం చూసినట్లయితే గనక, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క వచనం మనం చూసినట్లయితే 19 నుండి 21 వచనాలు, దేవుడు జంతువులను కూడా ఓడలోకి తీసుకురావాలని చెప్పాడు. ఇది దేవుడు తన సృష్టిని కాపాడే దేవుడు అని చూపిస్తుంది. అలాగే ఈ యొక్క 22వ వచనం ఆఖరి వచనం మనం చూసినట్లయితే, నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవుడు జంతువులను కూడా ఓడలోకి తీసుకురావాలని చెప్పాడు. అది దేవుడు తన సృష్టిని కాపాడే దేవుడు అని సృష్టిని కాపాడే దేవుడు అని మనకి యొక్క వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. అలాగే 22వ వచనంలో నోవాహు విధేయత మనకు కనిపిస్తుంది. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే నోవాహు చేసినట్లు. అలాగే ఇది నోవాహు ఒక గొప్పతనం కాదు, కానీ అతను ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు, విధేయత చూపించినట్లు మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి దేవుడు కానీ మనకి ఏమైనా, మన తండ్రిని దేవుడు మనకి ఏమైనా దర్శనం కానీ ఏమైనా ఇచ్చినట్లయితే కనుక మనం వెంటనే వాటిని మనం ప్రశ్నిస్తాం. అసలు ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఇటువంటి ప్రశ్నలు కానీ ఎటువంటి ఏమి అడగలేదు. కానీ ఇక్కడ ఒక వచనంలో మనం చూసినట్లయితే కనుక ఆయన ప్రశ్నించలేదు, అలాగే ఆలస్యం చేయలేదు. అలాగే దేవుని మాటను బట్టి నోవాహు ఆ యొక్క మాటలను బట్టి విధేయతను చూపించినట్లు మనం చూడొచ్చు. ఇక ఆదికాండం 6వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు మన హృదయాలను చూస్తాడు. పాపం చిన్న విషయం కాదు. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపం అనుకుంటారు, కానీ ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే అనే విషయాన్ని గ్రహించాలి. దేవుని సహనం అపారమైనది, తీర్పు అనేది నిజమైనది. దేవుని కృప ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని సిద్ధం చేస్తుంది. చెడు ప్రపంచంలో కూడా దేవునితో నడవచ్చు. ఒక వ్యక్తి విశ్వాసం కుటుంబాన్ని ప్రభావితం చేయగలదు. దేవుని ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత అవసరం అనేది మనం గ్రహించాలి. దేవుని రక్షణ మార్గాన్ని తిరస్కరించకూడదు. యేసుక్రీస్తు తన నిజమైన రక్షణ ఓడ అనేది మనం గ్రహించాలి. కనుక
ఈ యొక్క నోవాహు కాలంలో తీర్పు వచ్చింది. ఒక రక్షణ మార్గం ఓడ సిద్ధమైంది. అలాగే పాపం వల్ల మనకి తీర్పు ఉంది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గం అనేది సిద్ధమైంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. ఓడ వెలుపల ఉన్నవారు రక్షించబడలేదు. అలాగే క్రీస్తు వెలుపల నిజమైన రక్షణ లేదు. కనుక ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళే ఆ ఒక ఓడ అనగా ఆ ఒక రక్షణ భాగ్యంలోకి వాళ్ళు నడిపించబడతారు. కనుక మన యొక్క అధ్యాయాన్ని మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా అలవాటు చేసుకోవాలంటే కనుక, ప్రపంచం ఎలా ఉన్నా దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి. నోవాహులాగా దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా మనం ఉండాలి. పాపాన్ని సాధారణ విషయంగా చూడకుండా దేవుని యొక్క ప్రేమను, దేవుని పట్ల సన్నిహితమైన భావాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన రక్షణ మార్గమైన యేసుక్రీస్తును స్వీకరించేవారుగా మనం ఉండాలి. మీ కుటుంబానికి అలాగే మన కుటుంబానికి ఆత్మీయ నాయకత్వంగా దేవుణ్ణి ఒక తలగా మనం ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో దేవుని యొక్క కార్యాలు అనేవి మన యొక్క జీవితంలో మనం చూస్తాం. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈరోజు ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయం ద్వారా నీ యొక్క పరిశుద్ధతను, నీ యొక్క న్యాయాన్ని, నీ యొక్క కృపను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. నోవాహులాగా చెడు మధ్యలో కూడా నీతో నడిచే విశ్వాసాన్ని, అలాగే నమ్మకత్వంగా నీతో నడిచే విధానాన్ని మాకు ఇవ్వండి ప్రభు యేసయ్య. నీ వాక్యానికి విధేయులుగా ఉండే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. మీరు మమ్మల్ని నడిపించండి ప్రభు యేసయ్య. నీ యొక్క వాక్యానుసారమైన జీవితం జీవించకపోవడం మాకు దయచేయండి ప్రభు యేసయ్య. యేసుక్రీస్తు అనే రక్షణ మార్గంలో ఎల్లప్పుడూ నడిచే విధంగా మమ్మల్ని చేయండి ప్రభు యేసయ్య. ఎంతోమంది మార్చే కృపను మాకు దయచేయండి నాయన. మీరు గొప్ప కార్యం చేయండి. ఒక వాక్యాన్ని అయితే ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకున్న లోటుపాట్లన్నింటినీ మీరు తీసివేయండి. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక.